జగన్మోహన్ రెడ్డి గారి గురించి నలుగురు 4 విషయాలు చెబుతున్నారు అనమాట. ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవారు, అలాగే ఆయన కాలేజ్ డేస్లో ఎలా ఉండేవారు, అలాగే ఆయన ప్రతిపక్షంలో ఎలా ఉండేవారు, అలాగే ఆయన అధికార పక్షంలోకి వచ్చినాక ఎలా ఉన్నారు అని అనేసి ఆయన పర్సనల్ జీవితంలో జరిగిన కొన్నిటిని ఒక 4 వ్యక్తులు చెబుతున్నారు. వారు ఏం చెబుతున్నారో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి, అలాగే ఆయన్ని మనం నేతగా ఎన్నుకోవచ్చా లేదా అనేది. ఫస్ట్ వారి చెల్లెలు చెబుతుంది, ఒకసారి చూడండి. విభేదాలు వచ్చాయి అనేది ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల సమాచారం. ఆ ప్రాసెస్ లో అంటే వివేకాతో రాజీనామా చేయమని జగన్ అనటం, ఆ క్రమంలోనే ఆయన కాదనైతే జగన్ కొట్టాడని చెప్ప మీద అది కూడా ఢిల్లీలో చాలా మందిని కలుస్తున్నారు. అదే అన్నా, ఒకరు చాలా సీనియర్ పర్సన్, పేరు చెప్పలేను, చెప్పారు. అప్పట్లో 2004 టైంలో స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆయన చెప్పారంట, వివేకానంద రెడ్డి వచ్చినప్పుడు కంటి చుట్టూ బ్రూసెస్ లాగా ఉన్నాయి అని చెప్పారంట. రిసిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోనని చెప్తే అద్దాలు తీసి చూపించారంట. మీకు చూశారు కదండి సునీత రెడ్డి గారు చెప్పింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారంట వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రాజీనామా చెయ్యి నువ్వు ఎంపీ ప్లేస్కి, నేను బై ఎలక్షన్కి వెళ్ళి అందులో పోటీ చేయాలి అని అనేసి చెబితే ఆయన రాజీనామా చేయకపోతుంటే ఆయన్ని కొట్టారు అని అనేసి చెబుతుందనమాట. అలాగే మీకు చూస్తే ఇది ఇప్పుడని కాదండి ఈ విషయం. ఆ టైంలోనే హర్ష కుమార్ గారు కాంగ్రెస్ ఈయన మాజీ ఎంపీ అనమాట, ఆయన ఆ రోజే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆ రోజు జరిగింది. ఆ రోజు ఉండేసి ఈయన సాయి ప్రతాప్ గారు అని అనేసి రాజంపేట ఎంపీ, వీళ్ళిద్దరూ ఢిల్లీలో కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే సడన్గా అహ్మద్ పటేల్ గారి నుంచి ఫోన్ వస్తే సాయి ప్రతాప్కి వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడంట. ఏంటి అని అనేసి అంటే అప్పుడు ఉండేసి ఈయన వివేకానంద రెడ్డి గారు ఏందో సడన్గా వెళ్ళేసి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారంట స్పీకర్ గారికి. ఏంది చెప్పమంటే చెప్పలేదంట, ఫోన్ చేస్తేనేమో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడ ఉండలేదు అని అనేసి ఏదో ఇదిగా చెబుతానున్నాడు. అహ్మద్ పటేల్ గారేమో వెంటనే నువ్వు ముందెళ్ళి అతన్ని తీసుకొని రా అని అనేసి నాకు ఫోన్ చేశారు, నేను వెళ్తున్నాను అని అనేసి వెళ్ళారంట. అలా వెళ్ళేసిన తర్వాత వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్ళి అహ్మద్ పటేల్ గారు సోనియా గాంధీ దగ్గర కూర్చోబెడితే, నువ్వు ఎందుకు ఇలా రిజైన్ చేసావు, మాకు సమాచారం అనేది ఇవ్వాలి కదా, నువ్వు ఎలా పడితే అలా రిజైన్ చేసి వెళ్ళిపోవటమేనా అని అనేసి గట్టిగా అడిగితే అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఏడుస్తా చెప్పారంట, ఇలా జగన్మోహన్ రెడ్డి రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇదిగో నిన్న చేయి కూడా చేసుకున్నాడు, నన్ను కొట్టాడు, అక్కడ రిజైన్ చేయమని, నేను అక్కడ పోటీ చేయాలి అని అనేసి, అందుకే నేను రిజైన్ చేశాను అని అనేసి చెప్పారంట. అది ఆనాడే హర్ష్ కుమార్ గారు చెప్పారు అనమాట. అలాగే ఇప్పుడు సునీత రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారనమాట. ఆ రోజు స్పీకర్ దగ్గరికి వెళ్ళేసి ఈయన ఉండేసి ఇలా చూడండి, నా కన్ను చూడండి, ఇది నా పరిస్థితి అని అనేసి చెప్పుకున్నారు అని అనేసి. మీరు చూడండి ఆ రోజు జరిగింది ఏంటి అంటే, మీకు 2004 ఎలక్షన్స్ టైంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది అనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి రావాలి ఇంట్రెస్ట్ అని అనేసి అనుకుంటే, ఆయనకి ధైర్యము అని అనేది ఉంటే 2004 ఎలక్షన్స్లోనే అప్పుడే ఎంపీగా పోటీ చేయాలి కదా, అప్పుడు పోటీ చేయాలి, ఓడిపోతాము అనే భయంతోటో దేనితోటో. కానీ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4-5 నెలలకే ఉండేసి ఈయన్ని వివేకానంద రెడ్డి గారిని ఇలా ఇబ్బంది పెట్టేసి, నువ్వు రాజీనామా చేయి ఆ కడప ఎంపీకి, నేను అందులో పోటీ చేసి నేను ఎంపీ అవుతా అని అనేసి బాబాయి పదవిని దొడ్డిదారిలో లాక్కొని రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. ఈయన నుండి ధైర్యవంతుడు అని చెప్పుకుంటారు కదా, వీరు ధైర్యవంతుడు అయితే అది దాదాపుగా 30 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం ఉన్న సీటు. అటువంటి సీట్లో మరి 2004లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడే పోటీ చేయాల్సింది కదా, అప్పుడు చేయకుండా ఆ తర్వాత నెలకి ఎందుకు ఇలా ఇది చేశారు, ఇది ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ ఈయన కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఇంకొకరు చెప్పారు, చూడండి. హరగోపాల్ గారు, ఈయన అందరికీ తెలుసు పౌర హక్కుల నేత అన్నమాట. అప్పుడు ఉండేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహాద్రిపురం అనే ఒక ఇది ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ ఏరియాలో ఆ ఎస్ఐని కొట్టారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. అది పులివెందుల ఏరియాలోనే ఉంటుంది ఆ సింహాద్రిపురం అనేది, అక్కడ కొట్టాడనమాట ఎస్ఐని ఉండేసి. మీకు ఆ రోజు హరగోపాల్ గారు వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారిని ఆ తర్వాత ఏంటండి మీ వాడు ఇలా ఎస్ఐని కొట్టడం ఏంటి ఇది అని అనేసి అడిగితే, మా వాళ్ళు విప్లవ భావాలు ఉండయండి అని అనేసి నవ్వుతా సమర్థించుకున్నాడంట. చూడండి ఆయన నేచర్ ఎలాంటిది అని అనేసి చెప్పడానికి అనమాట. ఆయన ఇటు వివేకానంద రెడ్డి మీద చేయి చేసుకోవటము అధిక రాజకీయాల్లోకి వచ్చినాక అనేసి,
అలాగే అంతకుముందు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఎస్ఐని కొట్టడము అనేది. అలాగే నెక్స్ట్ ఆయన స్కూల్ డేస్లో ఎలా ఉండేవారు అనేది ఆయన సీనియర్ ఒక ఆయన చెబుతున్నారు, ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్గా తెలుసు. మాకు జూనియర్గా పబ్లిక్ స్కూల్లో మాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజులు పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్గా ముందుకెళ్ళే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు కొట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు టీసీ ఇచ్చారు. ఇతనికి 3 సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి బతిమాలి ఆయన మంది క్లాస్ ఇచ్చారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. చూశారు కదండి, ఈయన ఆంధ్ర షుగర్స్ అధినేత, ఆయనకి జూనియర్ అనమాట ఈయన జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో. సో ఆ స్కూల్లో 3 సార్లు టీచర్ల మీద చేయి చేసుకున్నాడంట, 3 సార్లు టీసీలు ఇచ్చి పంపించారంట. రాజశేఖర రెడ్డి గారు వచ్చి బతిమలు ఆడుకున్నారంట అక్కడ. సో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఏది చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు స్కూల్లో, ఆ తర్వాత కాలేజ్ డేస్లో ఇక్కడ ఎస్ఐని కొట్టారు అనేది ఇందాక హరగోపాల్ చెబుతున్నారు. అలాగే ఆ తర్వాత ప్రతిపక్షంలోకి ఇది వచ్చిన తర్వాత, లేకపోతే రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ సొంత బాబాయి మీదే చేయి చేసుకున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత వాళ్ళ బాబాయిని ఏం చేశారు అనేది, ఎవరు కాపాడుతున్నారు అనేది కూడా వాళ్ళ చెల్లెలు చెబుతూ ఉన్నారు అనమాట. అలాగే వారి చెల్లెలు ఇంకోటి కూడా చెబుతున్నారు, ఒకసారి చూడండి. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా పార్టీ గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. చూశారు కదండి, మొత్తంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన స్కూల్ డేస్లో ఎలా ఉండేవారో ఆంధ్ర షుగర్స్ అధినేత ఆయన సీనియర్ ఆయన చెప్పారనమాట. టీచర్స్ మీద చేయి చేసుకున్నారు అని. అలాగే ఆ తర్వాత ఆయన కాలేజ్ డేస్ టైంలో ఎస్ఐని కొట్టారు ఇది అనేసి హరగోపాల్ గారే ఇది చెబుతున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఇది ఉండగా వాళ్ళ బాబాయి మీద చేయి చేసుకున్నారు ఎంపీ సీటు కోసము అనేసి వారి ఒక చెల్లి చెబుతుంది. అలాగే ఇంకొక చెల్లి వచ్చేసి బాబాయిని హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అన్నట్లు, గొడ్డలు తీసుకొని నరుగుతారు అన్నట్లు వారి ఇంకొక చెల్లెలు షర్మిల గారే చెబుతున్నారు. అలాగే ఈరోజు ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఓడిపోతున్నారు, అందుకనేసే విదేశాల్లోకి వెళ్ళటానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అన్నట్లు కూడా ఈయన షర్మిల గారు చెబుతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని మీకేంటంటే చాలామంది ఇప్పుడు క్రైమ్స్ అనేది సినిమాస్ చూసేసి వారిని హీరోయిజంగా చూస్తూ ఉంటారండి. మీకు పుష్ప కానీ కేజీఎఫ్ కానీ ఇలాంటివి. నేను వారిని తప్పుపట్టలేదు, అది సినిమా అన్నమాట. కానీ రియాలిటీ వేరు. సో సినిమాల్లో చూసేసి అలానే క్రైమ్స్ చేసే వాళ్ళని హీరోయిజంగా ఇది చూశారు అంటే కొన్నాళ్ళ తర్వాత మీరు ఇటువంటి వ్యక్తుల్ని సమర్థించాము అని బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారండి. కాబట్టి వీరి వ్యక్తిత్వం ఎటువంటిది, మన నేతలు ఎటువంటి వ్యక్తిత్వం కలగిన వాళ్ళు అయితే మంచిది అనేసి మీకు మీరు ఆలోచించుకొని ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.